హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం. తరువాత పచ్చెనపప్పు, ఆవాలు, సాయమినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వేసి కలిపి వెల్లుల్లిపాయ వేద్దాం దంచింది. తర్వాత ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు వేసి మళ్ళా కలిపి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఇప్పుడు ఒకసారి తిప్పి పసుపు, సాల్ట్, మళ్ళా ఒకసారి తిప్పి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వేగిందో లేదో చూసి ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. బెండకాయ ముక్కలు ఇలాగా లాంగ్గా కోసుకుంటే పులుసుకి బాగుంటుంది. ఒకసారి మళ్ళా కలిపి కొద్దిగా మగ్గనిద్దాం. మగ్గినాక నేను చిన్నది ఆల్రెడీ ముందుగానే లెమన్ సైజ్ అంతా చింతపండు నానపెట్టి ఉంచుకున్నాను. ఆ చింతపండు రసాన్ని దాంట్లో వేసేద్దాం. పులుసుకి సరిపడంత వాటర్ కూడా వేసి కలుపుకుంటూ పోసేద్దాం. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కారం మనకి స్పైసీని బట్టి వేసుకుందాం. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చాలదు, కాబట్టి ఇంకొద్దిగా లైట్గా సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు దాన్ని కొద్దిగా మరగనిచ్చి అలా కలిపి మరగనిద్దాము. మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ పిండి ఆల్రెడీ నీళ్ళల్లో కలిపి ఉంచాను నేను, అది కూడా పోసేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. అదిగాక కొద్దిగా చిక్కగా బాగుంటుంది. ఇది కూడా కొద్దిగా మరగనిచ్చి దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది పులుసులో బెల్లం వేసుకుంటే. చిన్నది మీడియం సైడ్ అంతా బెల్లం వేసేసుకొని కలిపేసేసి ఒక ఉడికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవటం అంతే. థ్యాంక్ యూ.